ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే మనము చిన్నప్పుడు విన్న కథలు మీకు గుర్తున్నాయా? కొన్ని కథలలో మా అమ్మమ్మ నాకు చెప్పిన కథ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. వెన్నెలమ్మ అమాసమ్మ. వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీరు ఎవరైతే ఈ వీడియో చిన్నప్పుడు మీ అమ్మమ్మ గాని అమ్మ గాని తాత గాని చెప్పి ఉంటే కామెంట్ బాక్స్లలో కామెంట్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నావు వెన్నెలమ్మ? రా కమలమ్మ, ఇప్పుడే పిల్లలకు తినబెట్టినా ఇట్లా కూర్చున్నా. కూర్చో. ఏం కూర వండినవేంది? కూర కిలోన్నర మటన్ తెప్పించినాక ఇక బోటి వండినా, కాళ్ళ సోర వండినా, మటన్ వండినా, పిల్లలకి ఇష్టమని ఫ్రై చేసిన. ఇక తిన్నారు, ఇప్పుడే పోయి పడుకున్నారు. ఇక ఓనికి ఉన్నదంతా తిని ఇది కావాలి కానీ మరి తీసుకురమ్మనంగానే మా ఆయన కూడా ఆలోచించాడు. ఏదంటే అది తీసుకొస్తాడు మా కోసము, ఎంతైనా ఖర్చు పెడతాడు. అబ్బో దీని ఒగలు మామూలుగా లేవు కదా. గొప్పలు చెప్పుకున్నాడు, ఎప్పుడు గొప్పలు చెప్పుకున్నాడు. ఇక ఉన్నది ఆస్తి అని ఆస్తిని చూసుకొనే నిలుగుతుంది. చెల్లెల్ని కానది, అన్నదమ్ముళ్ళని కానది, ఎవరిని కానది, దీని ఆస్తి చూసుకొనే మురుస్తుంది. నువ్వేం కూర వండినావు కమలమ్మ? మీ అంత ఇక మటను చికెను తినేటట్టున్నాం చెల్లె. ఇక ఆలుగడ్డ కూర వండినా. ఇక మా బతుకులకి ఇంతే కదా, ఇక ఏదో ఒకటి తినాలి. తిని ఓ మూలన కూర్చొని రామకృష్ణ అనుకోవాలి, గంతే కదా. ఇక అంతేలే కమలమ్మ, అందరికి మాయంత ఆస్తి ఉంటుంది. ఇక మేమంటే ఆస్తులు ఇట్లా సంపాదించుకున్నాము. మరి ఇంత ఆస్తి పెట్టుకొని నీ చెల్లెలను చీకటమ్మను పిలుచుకొని 4 రోజులు మీ ఇంట్లో ఉంచుకొని ఇంత ఏమన్నా చేసి పంపించచ్చు కదా చెల్లె. ఆమె మొత్తం ఏం లేంది, గంజికి లేంది, పాపం కారం రొట్టె తిని పిల్లలను నడుపుకుంటున్నది. మరి ఒకనాడు పిలుచుకొని ఇంత బట్టలు పెట్టించి ఇంత పైసలు బియ్యము ఇస్తే అది చేస్తుంది కదా చెల్లె. నా ఏముకమ్లమ్మ, నువ్వు బాగానే చెప్తావు. మా ఆయన ఊకుంటాడా? ఇగో మా ఆయనకు తెలియకుండా ఎన్నిసార్లు చీరలు ఇచ్చినా, రైకలు ఇచ్చినా, అన్ని ఇచ్చినా కూడా దానికి నియతే ఉండదు. ఇప్పుడు నా పిల్లలకు పుట్టోలలు కట్టిస్తున్నా, దాన్ని విలువన్నా వద్దా అని ఆలోచిస్తున్నా. దానికి ఏ చెప్పినా నియత ఉండదు. దావత్కు పిలిచినా కూడా రేపు వస్తుంది. ఇక మా అక్క అట్లా చేసింది ఇట్లా చేసింది అంట నా మీదనే ఆరిపోసుకుంటుంది అది. ఏం ఫంక్షన్ చేస్తున్నావు చెల్లె? ఆ పిల్లలకు పుట్టోళ్ళలు పుట్టు పంచలు కట్టిద్దామని మా ఆయన నిన్న రాత్రే అన్నాడు. ఇక 10 తులాల బంగారం తీసుకొచ్చిండు, చీర 5 తులాల ఏనికి పట్టు చీర పిల్లకు తీసుకొచ్చిండు, పట్టు పంచ పిల్లగానికి తీసుకొచ్చిండు. ఇక మంచిగా గ్రాండ్గా చేద్దాం అంటున్నాడు. మా ఓదకు తగ్గట్టుగా మేము చేద్దాం అనుకుంటున్నాము. ఇక మా చెల్లెలు వస్తే మంచిగా ఉంటుంది. ఆయిడ ఏవతో బిచ్చంది వచ్చింది అన్నట్టుగానే ఉంటుంది. దానికి చెప్పాలనా వద్దా అనుకుంటున్నా. మా ఆయన కూడా చెప్పకు, వద్దు, ఆమె వస్తే మన ఇజ్జత్ పోతుంది అని అంటున్నాడు. అబ్బో చూసినా ఇది ఎట్లా మాట్లాడుతున్నది. తోడబుట్టిన తోడు దొరుకుతారా ఎంతైనా? దీనికి ఆస్తున్నదంట అని దాన్నేమో తక్కువ అంచనేసి మాట్లాడుతున్నది. ఎప్పటికైనా ఎవరికైనా మంచి రోజులు వస్తాయి. ఇక ఇది నిలుగుతున్నది, ఎన్ని రోజులు నిలుగుతుందో నిలుగని. దానికి కూడా వంతుల మంచిగా ఉంటే దేవుడు ఎప్పటికైనా మంచిగా చేస్తాడు. దాని పిల్లల్ని నీతి నిజాయితీగా ఏదో కష్టం చేసి నడుపుకుంటున్నది. ఇది అడ్డదారంగా వచ్చిన సొమ్మునంతా కాజేసుకొని బిల్డింగులు కట్టి బంగారం ఎడరేసుకొని ఉగలబడుతున్నది ఇది. సరే మరి ఇక ఇంటికాడ మా పోరలు ఎక్కడ ముసల్దాన్ని ఎదురు చూస్తారు. పోయేస్తా చెల్లె. మరి ఫంక్షన్కి ఇక పిలుచుకుంటావేమో, పిలుచుకో. ఇక ఎవరెవరిని పిలుచుకుంటావో ఇక నేను పోయేస్తా. ఓర్వజాలని ముసల్ది. ఇక మాకు ఆస్తున్నదంటాను అందరు మమ్మల్ని పండ్లల్లో పెట్టుకుంటారు. ఈ ఓర్వజాలని ముసల్ది ఏం చేస్తున్నారు, ఏం వండిరు, ఏం తింటున్నారా అని నల్లికుంట్ల దానిలాగా వచ్చి చూసిపోనికనే వస్తుంది. అమ్మా ఆకలి అవుతుందమ్మా. నిన్నటి నుంచి ఏమీ తినలేదమ్మా. చాలా ఆకలి అవుతుంది, కడుపులో మంట వస్తుందమ్మా. అమ్మా నాకు కూడా ఆకలి అవుతుందమ్మా. ఏమైనా ఉంటే పెట్టమ్మా, ఆకలిగా ఉంది. అయ్యో దేవుడా, పిల్లలకు ఏమి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకయ్యా నన్ను ఇలా పుట్టించావు? కనీసం వాళ్ళ కడుపు కూడా నింపలేకపోతున్నాను. ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. నన్ను ఎందుకయ్యా ఇంత దీనంగా పుట్టించావు? నా పిల్లలకు కూడా ఆకలి తీర్చలేని బతుకు నా బతుకు ఒక బతికేనా? దేవుడా నన్ను తీసుకెళ్ళయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. రోజు మొక్కుతున్నాను నాగమ్మ తల్లి, దుర్గమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, ప్రతి ఒక్కరికి గుడికి దండం పెట్టుకుంటున్నాను, రోజు పూజలు చేస్తున్నాను. అయినా కూడా నా బతుకే మారట్లేదు. దేవుడా ఇప్పుడైనా
కదా, మనం కూడా తినలేదు, అమ్మ కూడా ఏమి తినలేదు, అందుకే పడిపోయింది తమ్ముడు. ఓరి పిల్లలు, ఏం చేస్తున్నారా? మీ అమ్మ ఎందుకురా అట్లా వండుకుంది? అమ్మకి ఏదో అయ్యింది అమ్మ. అమ్మ లేవట్లేదు, పిలిచినా కూడా పలకట్లేదు. నువ్వు మళ్ళీ మా కోసం ఏం తీసుకొచ్చావు? ఆకలిగా ఉంది, ముందు అన్నం పెట్టవా మాకు? మీకే తినడానికి తీసుకొచ్చానురా, దిగులు పడకండి. ఇది తిని కడుపు నింపుకోండి. అమ్మను నేను లేపుతాను కదా, మీరు ఇది తినండి కడుపు నిండా. సరే అమ్మా, మేము తింటాము. అమ్మను నువ్వు లేపు మరి. అక్క, మనం ఇది తిందాం. తమ్ముడు, ఇది అమ్మకు కొంచెం దాచి పెడదాము. లోపలికి వెళ్ళి తిందాం, పద పద పద, త్వరగా పద. అమాసమ్మా, అమాసమ్మా, లే పైకి లే. లేమన్నానా, పైకి లే. అమాసమ్మా, లే. ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు మంచి రోజులు రావాలని ఎన్నో రోజుల నుంచి చేస్తున్న పూజలు ఫలించాయి. లే పైకి. ముందుకు నడుస్తూ ఉంటే నీకు మంచి దారులు వస్తాయి. నువ్వు ఇక్కడే ఆగిపోవద్దు, ముందుకు నడుస్తూనే ఉండాలి. నీకు కూడా మంచి రోజులు వచ్చేసాయి. అమ్మా, నాకు దర్శనం ఇచ్చావా తల్లి? నా పిల్లలను నన్ను కాపాడడానికి వచ్చావా తల్లి? నీకు ధన్యోస్తమి తల్లి, ధన్యోస్తమి. అయ్యో, ఏమవుతుందో నా పిల్లల గతి, నా గతి అనుకున్నాను. నన్ను కాపాడడానికి, నా పిల్లలను కాపాడడానికి వచ్చావా తల్లి? నీకెన్ని పూజలు చేశాను, అవన్నీ వృధానా అనుకున్నాను తల్లి. నన్ను క్షమించు, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ఏమైందమ్మా? నువ్వు ఎందుకు పడిపోయావమ్మా? నాకేం కాలేదు నాన్న, కొంచెం కళ్ళు తిరిగినట్టు అయింది, అందుకే అలా పడుకుని పోయాను నాన్న. మీరేం దిగులు పడకండి, నాకేం అవ్వదు. అమ్మా, మేము తినేసామమ్మా, నువ్వు కూడా తిను. నీకోసం అన్నం కూర అక్కడ పెట్టాము, గిన్నెలో ఉంది, వేసుకొని తినమ్మా. అన్నం కూరనా? అన్నం కూర ఇక్కడిదిరా, నేనేం వండలేదు కదా. అయినా వండడానికి ఇంట్లో ఏమీ లేవు కదా. అన్నం కూర ఎలా వండారు? నానమ్మ అని చెప్తాను కదా అమ్మా. ఆవిడ వచ్చి అన్నం 2 కూరలు అందరికి సరిపోతాయి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయింది అమ్మా. నేను అక్క అక్కడ వెళ్ళి తినేసాము. నీకోసం ఉంచామమ్మా, తినిపో. అవునా, నానమ్మనా? ఏ నానమ్మరా? మనకే నానమ్మ ఉందని నానమ్మ అంటున్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి అలాగే అన్నారు. ఎవరు నానమ్మ? అదే మమ్మీ, ఒకరోజు ఆకలి ఆకలి అంటే నువ్వు లేనప్పుడు మాకు ఫుడ్ తినిపించిందని చెప్పానే, ఆ నానమ్మ వచ్చింది ఇప్పుడు. వచ్చి మాకు ఫుడ్ ఇచ్చి వెళ్ళింది మమ్మీ. దిక్కులేని వాళ్ళం అసలు. ఎవరు మాకు హెల్ప్ చేయడానికి కనిపించకుండా వచ్చి ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు, ఏం జరుగుతుంది దేవుడా? ఇదంతా పిల్లలు అయోమయంలో ఉండి మాట్లాడుతున్నారు. ఎవరు ఫుడ్ ఇచ్చి వెళ్ళరు, ఎవరిస్తారు? మేము దిక్కులేని వాళ్ళం. అమ్మా అమ్మా, ఏం చేసావమ్మా ఈరోజు తినడానికి? అమ్మా, ఈరోజు కొత్తగా ఏమైనా చేసావా అమ్మా? నాకు ఆకలిస్తుంది, పెట్టమ్మా. తిందురు రండి రా పోరలు, అప్పటి నుంచి మీరే వస్తలేరు. మటన్ షోర్వా బగారన్నం చేసిన ఈరోజు, రండి తిందురు. హై, మటన్ కూర నాకిష్టం, నాకిష్టం. పెట్టమ్మా, తొందరగా తింటాం, ఆకలైతుంది. అమ్మా, ఎంత బాగుందో. నిజంగా అమ్మా, చాలా బాగా చేసావు. తినుండి బిడ్డ, తినుండి. మీకోసమే మటన్ తెప్పించి కాళ్ళ షోర్వా ఇవన్నీ వేసిన, మంచిగా తినుర్రు మీరు. మన దగ్గర ఏం తక్కువైంది? మీకోసమే ఇవంతా. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, గట్టిగా తినాలి, మంచిగా తినాలి. లేకపోతే ఆ చీకటమ్మ పిల్లల బక్క చిక్కిపోయి కూడు లేనట్టు గతి లేనట్టు అవుతారు. మంచిగా ఉండాలి మీరు, గట్టిగా తినండి. తింటున్నా మమ్మీ, మనకి ఏం తక్కువ? మన దగ్గర అన్నీ ఉన్నాయి, మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి.
ఉండు బెట అయింది ఇంకా తిందు గాని. సరే అమ్మా, నేను తమ్ముడిని తీసుకొని వస్తా, ఇద్దరం కలిసి గంజన్నం తింటాము. సరే వాడిని దొలకరా పోయి.